సమాజంలో శాంతి భద్రతలను కాపాడడంలో పోలీస్ కానిస్టేబుళ్ల పాత్ర అంశాన్ని తీసుకొని తెరకెక్కించిన కానిస్టేబుల్ చిత్రం సందేశాత్మకమైనదని మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్న కానిస్టేబుల్ సినిమాకు సంబంధించి మేఘం కురిసింది అనే పాటను మారేడుపల్లిలోని తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్యాలయంలో చిత్ర యూనిట్తో కలిసి ఆయన చేతుల మీదుగా పాటను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ చిత్ర నిర్మాత బలగం జగదీష్, హీరో వరుణ్ సందేశ్, హీరోయిన్ మధులిక, దర్శకుడు ఆర్యన్ సుభాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ చిన్న సినిమాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సమాజానికి సందేశాన్ని అందించే ఈ చిత్రపాటలు, సంగీతం బాగున్నాయని ఆయన అన్నారు. పోలీస్ కానిస్టేబుల్లో జీవన విధానం, వారి కుటుంబ నేపథ్యాన్ని అనుసరించి తీసిన ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరారు. ఈ సందర్భంగా సినీ హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఆటుపోట్లను ఎదుర్కొనే కానిస్టేబుల్ పాత్ర చేసినట్లు పేర్కొన్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ కోణంలో ఈ సినిమా సాగుతుందని, సరికొత్త ఆలోచనలతో నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రజలు, ప్రేక్షకులు ఆదరించాలని ఆయన కోరారు. ఇట్రా అరే మేఘం కురిసింది ప్రేమై మురి మనసు తెలిసింది వరమై చేరింది జతగా సాగింది ప్రేమ మౌనంగా ఉన్నా ఇకపై స్వరమై పాడేనా చక్రీ అక్కడ వెనక చేతులు కొంచెం క్లోజ్ కరండి. కానిస్టేబుల్ అనేటువంటి ఒక గొప్ప చిత్రాన్ని మిత్రుడు వరుణ్ సందేశ్ హీరోగా నూతన పరిచయం అవుతున్నటువంటి హీరోయిన్ అయినటువంటి మధులిక గారు, అదేవిధంగా డైరెక్టర్ ఆర్యన్ సుభాన్ గారికి, నిర్మాత బలగం సురేష్ గారు, బలగం జగదీష్ గారికి, ఇందులో పనిచేసినటువంటి టెక్నీషియన్స్కి అందరికీ, వరుణ్ సందేశ్ హీరోగా అనేకమైనటువంటి సినిమాలను మనం చూసినాం. ఒక సందేశాత్మకమైనటువంటి చిత్రాలలో నటించి ఒక యంగ్ జనరేషన్కు మరి ఆదర్శంగా ఉన్నటువంటి ఈ యొక్క సమాజంలో మీకు అందరికీ తెలుసు, కొత్త యాక్టర్స్ రావాల్సినటువంటి అవసరం ఉంది ఇండస్ట్రీకి. ఎందుకంటే చలనచిత్ర పరిశ్రమ తరతరాలుగా ఉన్నప్పటికీ యంగ్ జనరేషన్కు ఎంకరేజ్మెంట్ ప్రాపర్గా దొరుకుతలేదు. చిన్న చిత్రాలకు, సందేశాత్మక చిత్రాలు అసలు ఈ మధ్యలో వస్తలేవు. కానిస్టేబుల్ అనేది ఒక గొప్ప మరి కథ సుభాన్ గారు తయారు చేయడమే కాకుండా ఆ కానిస్టేబుల్ ఈరోజు మానవ సమాజంలో మనకందరికీ తెలుసు కానిస్టేబుల్ పాత్ర ఏంది అంటే పోలీస్ డిపార్ట్మెంట్ పాత్ర ఏంది. ఈరోజు ప్రజల శాంతి భద్రతల విషయంలో కానివ్వండి, సమాజం పట్ల వారికి ఉన్నటువంటి అవగాహన కానివ్వండి, వాళ్ళు చేస్తున్నటువంటి కష్టం అంటే వారికి కుటుంబం ఉంటుంది, వారికి సమస్యలు ఉంటాయి. బట్ దైవందిన జీవితంలో వారు కూడా
మరి ఉద్యోగం చేసేటువంటి పరిస్థితుల్లో వారు ఎదుర్కొంటున్నటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులు కూడా ఉంటాయి. కాబట్టి గొప్ప సందేశాత్మకమైనటువంటి చిత్రాన్ని మరి నిర్మించినటువంటి జగదీష్ గారికి, అదేవిధంగా ఆర్యన్ సుభాన్ గారు, మిత్రుడు వరుణ్ సందేశ్ గారు, మధులిక గారు, ఇందులో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ప్రేక్షకులు ప్రజలు కూడా బ్రహ్మాండంగా ఆదరించాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలకు ఆదరణ తక్కువైతుంది. మాట్లాడితే పాన్ ఇండియా పిక్చర్స్ రావడం మీకు అందరికీ తెలుసు. పాన్ ఇండియా చిత్రాలేమో కొన్ని ఫ్లాప్ కావడం, సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి మరి సినిమా ఈరోజు సూపర్ డూపర్ హిట్ కావడం అనేటువంటిది. కాబట్టి ప్రేక్షకులు ప్రజలు కూడా చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ జనరేషన్ కూడా రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే వారికి ఒక డ్రీమ్, ఒక ఫ్యాషన్, మేము కూడా సినిమా ఇండస్ట్రీలో స్థిరపడాలి, సినిమా ఇండస్ట్రీలో మాకు టాలెంట్ ఉన్నది, మేము కూడా సినిమా ఇండస్ట్రీకి రావాలని కొన్ని వేలాది మంది ఈరోజు హైదరాబాద్ దేశంలో హబ్బుగా ఉంది. ఈరోజు యూసుఫ్గూడ కానీ, ఇందిరానగర్ కానీ, లేకపోతే ఫిలిం నగర్లో కానీ చాలామందిని చూస్తూ ఉంటాం అవకాశాల కోసం. కానీ వచ్చిన చిత్రాన్ని ఎంకరేజ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. మరి వారికి కూడా ఒక స్పేస్ కల్పించవలసినటువంటి అవసరం ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి గొప్ప చిత్రాన్ని నిర్మించినటువంటి జగదీష్ గారికి, మరి అదేవిధంగా డైరెక్టర్ ఆర్యన్ సుభాన్ గారికి, వరుణ్ సందేశ్ గారికి, మధులిక గారికి మరొకసారి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, పాట కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. చిత్రంలో 4 పాటలు కూడా ఉన్నాయని చెప్పారు. బ్రహ్మాండంగా ఉంది. ఒక మెసేజ్ ఓరియంటేషన్ పిక్చర్ కాబట్టి సమాజం పట్ల పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి కార్యక్రమాలని ఈ సమాజానికి తెలియజేయవలసినటువంటి అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క కథ తయారు చేయడం అనేది నిజంగా సంతోషించదగ్గ విషయం. తప్పకుండా ప్రజలు ఆదరించాలని కోరుతాను. సినిమాలో మేఘం కురిసింది అనే పాటని తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు లాంచ్ చేయడం జరిగింది ఇవాళ. సో ఆయనకి చాలా థ్యాంక్స్, మా టీం తరఫు నుంచి ఆయనకి చాలా థ్యాంక్స్, మా సినిమాని సపోర్ట్ చేసి ఈ సాంగ్ లాంచ్ చేసినందుకు. సో సినిమా త్వరలో రాబోతుంది. ఇంకా చిన్న పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. మా నిర్మాత బల్గం జగదీష్ గారు, మా డైరెక్టర్ ఆర్యన్, మధులిక అండ్ మిగతా టీం అంతా కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టి సినిమాని చేసాం. సో ఐ హోప్ దాట్ మీ అందరికీ టీజర్ చూసుంటారు అనుకుంటున్నాం. అండ్ యాక్చువల్లీ రీసెంట్గా నేను ఎక్కడో బయటికి వెళ్తే కొంతమంది కానిస్టేబుల్స్ ఆపారు. యాక్చువల్లీ సడన్గా ఏందబ్బా అనుకున్నా, ఆపి నాతో సీరియస్గా చెప్పిన, నాతో ఒక 15-20 నిమిషాలు మాట్లాడి ఆ సాంగ్ గురించి మాట్లాడి వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసి వెళ్ళారు మొన్న రీసెంట్గా. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఎంత ఇంపార్టెంటో, ఎంత పవర్ఫుల్లో అండ్ ఎంత కష్టం ఉంటుందో అనేది యూనో చాలా తెలిసింది నాకు. అండ్ ఐ హోప్ దాట్ మీరందరూ ఈ సినిమా త్వరలో రిలీజ్ అవుతుంది. సో మీరందరూ చూసి మా టీం మొత్తాన్ని ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.